ఈక్వాలిటీ బిఫోర్ లా ఈజ్ పార్ట్ ఆఫ్. చట్ట సమానత్వం దేనిలో భాగం అని అడుగుతుండు. ఇక్కడ మనకి ఆప్షన్ 1 రైట్ టు ఫ్రీడమ్ అన్నాడు. ఈ రైట్ టు ఫ్రీడమ్ అనేది మనకి ఏ ఆర్టికల్ మెన్షన్ చేసిండు? ఆర్టికల్ 19 నుంచి 22 వరకు మెన్షన్ చేశారు. ఓకే, ఈ ఈక్వాలిటీ బిఫోర్ ద లా అనేది రైట్ టు ఫ్రీడమ్లో పార్ట్ కాదు, కాబట్టి మనకి ఆప్షన్ 1 తప్పు. ఆప్షన్ 2 రైట్ ఎగనెస్ట్ ఎక్స్ప్లోటేషన్. ఈ రైట్ ఎగనెస్ట్ ఎక్స్ప్లోటేషన్ అనేది మనకి ఏ ఆర్టికల్ ఉంది? ఆర్టికల్ 23, 24లో మెన్షన్ చేశారు. ఓకే, ఆర్టికల్ 23 దేని గురించి తెలియజేస్తుంది? ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాఫిక్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. ఓకే, ఇంకా ఫోర్స్ లేబర్. ఓకే, ఆర్టికల్ 24 అనేది మనకి ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్. కాకపోతే ఆప్షన్ 2 కూడా తప్పు. ఆప్షన్ 3 రైట్ టు ఈక్వాలిటీ. రైట్ టు ఈక్వాలిటీ అనేది మనకి ఏ ఆర్టికల్ ఉంది? ఆర్టికల్ 14 నుంచి 18 వరకు తెలియజేస్తున్నాయి. ఈ ఆర్టికల్ 14 అనేది మనకి ఈక్వాలిటీ బిఫోర్ ద లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా గురించి తెలియజేస్తుంది, కాబట్టి మనకి ఆప్షన్ 3 ఇస్ కరెక్ట్. ఇంకా ఆప్షన్ 4 రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. ఇది మనకి ఆర్టికల్ 32లో మెన్షన్ చేశారు. ఓకే, ఇందులోనే మనకి ఏవిఎస్ కార్పస్ రిట్స్ ఉంటాయి, మనకి 5 రిట్స్ ఉంటాయి కదా, కాబట్టి ఆప్షన్ 3 ఇస్ తప్పు. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టికల్ 15 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్. భారత రాజ్యాంగంలోని 15వ నిబంధన దేని గురించి చర్చిస్తుందని అడుగుతుంది. మనకి ఆప్షన్ 1 ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజన్, రేస్, క్యాస్ట్, సెక్స్ ఆర్ ప్లేస్ ఆఫ్ బర్త్ అండి. ఇది కరెక్ట్ ఆన్సర్. ఆర్టికల్ 15 అనేది మనకి దీని గురించి తెలియజేస్తుంది. ఆప్షన్ 2 ఈక్వాలిటీ బిఫోర్ ద లా. ఇది మనకి ఆర్టికల్ 14లో మెన్షన్ చేశారు. ఆప్షన్ 3 ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. ఇది మనకి ఆర్టికల్ 16లో మెన్షన్ చేశారు. ఆప్షన్ 4 అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. ఇది మనకి ఆర్టికల్ 17లో మెన్షన్ చేశారు. ఓకే, ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ఫర్ మేకింగ్ ఎనీ స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ అన్నాడు. రాజ్యాంగంలోని ఏ అధికరణము మహిళలకు మరియు బాలలకు ప్రత్యేక వసతులను కల్పించుటకు వెసులుబాటు కల్పిస్తుందని అడుగుతుండు. ఇక్కడ మనకు ఉమెన్కి, చిల్డ్రన్స్కి ఏ అధికరణం ద్వారాగా ఏదైనా స్పెషల్ ప్రొవిజన్స్ క్రియేట్ చేయొచ్చు అని అడుగుతుండు. చూద్దాం. ఇక్కడ మనకు ఆర్టికల్ 15 ఇచ్చి అందులో క్లాజెస్ ఇచ్చిండు. చూద్దాం. ఆర్టికల్ 15 క్లాస్ 1. ఆర్టికల్ 15 క్లాస్ 1 మనకి దేని గురించి తెలియజేస్తుంది? ఇది ప్రొహిబిట్ స్టేట్ ఫ్రమ్ డిస్క్రిమినేటింగ్ ఎగెన్స్ట్ ఎనీ సిటిజన్ ఆన్ గ్రౌండ్ ఆఫ్ ఓన్లీ రేస్, రిలీజన్, క్యాస్ట్, సెక్స్ ఆర్ ప్లేస్ ఆఫ్ బర్త్. ఈ గ్రౌండ్స్ పైన ఎవరిని డిస్క్రిమినేట్ చేయకూడదు. వాళ్ళ రిలీజన్ బేస్ చేసుకొని కానీ, వాళ్ళ రేస్ బేస్ చేసుకొని కానీ, క్యాస్ట్ బేస్ చేసుకొని కానీ, సెక్స్ బేస్ చేసుకొని కానీ, ఇంకా ప్లేస్ ఆఫ్ బర్త్. ప్లేస్ ఆఫ్ బర్త్ అంటే ఇండియానే. ఫారెన్ వాళ్ళకి ఇక్కడ డిస్క్రిమినేషన్ చేయొచ్చు. అంటే డిస్క్రిమినేషన్ అంటే వాళ్ళకి సేమ్ ఏవైతే మనకి ఇండియన్స్కి వర్తిస్తాయో రైట్స్, అవి వీళ్ళకి వర్తించవు. ఆర్టికల్ 15 అనేది మనకి ఫారెన్ వాళ్ళకి వర్తించదు. ఓకే, ఆప్షన్ 1 ఆర్టికల్ 15 క్లాస్ 2. ఆర్టికల్ 15 క్లాస్ 2 మనకి దేని గురించి తెలియజేస్తుంది? ఇది ప్రివెంట్స్ డిస్క్రిమినేషన్ రిగార్డింగ్ టు యాక్సెస్ టు పబ్లిక్ ప్లేసెస్. పబ్లిక్ ప్లేసెస్ ఏంటి? రెస్టారెంట్, హోటల్స్, ఇంకా వెల్స్ కానీ, ట్యాంక్స్ కానీ, చెరువులు కానీ, ఇంకా రోడ్స్ కానీ, వీటికి రానియకుండా షాప్స్ కానీ, వీటికి రానియకుండా ఎవరైనా అడ్డుకుంటే, డిస్క్రిమినేట్ చేస్తే, ఇది మనకి ఆర్టికల్ 15 క్లాస్ 2 వైలేట్ చేసినట్టు అవుతుంది. ఓకే, ఆప్షన్ 3 ఆర్టికల్ 15 క్లాస్ 3. ఆర్టికల్ 15 క్లాస్ 3 మనకి దేని గురించి తెలియజేస్తుంది? మేకింగ్ ఎనీ స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ అన్నాడు. వీళ్ళకి స్పెషల్ ప్రొవిజన్స్ క్రియేట్ చేసే ఏ ఆర్టికల్ కింద? ఆర్టికల్ 15 క్లాస్ 3 గురించి. ఇది ఆర్టికల్ ఆప్షన్ 3 ఇస్ కరెక్ట్. ఆర్టికల్ 15 క్లాస్ 4 మనకి దేని గురించి చెప్తుంది? ఎనేబుల్ స్టేట్ మేక్ టు స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ ఎవరికి? అడ్వాన్స్మెంట్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి, ఓకే, ఎస్సీకి, ఎస్టీస్కి, వీళ్ళ అడ్వాన్స్మెంట్ కోసానికి ఏదైనా స్పెషల్ ప్రొవిజన్స్ క్రియేట్ చేయొచ్చు స్టేట్. ఓకే, దీని గురించి తెలియజేస్తుంది. మనకి ఆప్షన్ 3 ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అన్నాడు. ఈ కింది వ్యాఖ్యలను చదవండి అన్నాడు. ఈ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చి ఇందులో విచ్ ఆఫ్ ద ఎబో స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అని అడుగుతున్నాడు. చూద్దాం. స్టేట్మెంట్ ఏ, ఆర్టికల్ 15 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ఈక్వల్ రైట్స్ అండ్ ఆపర్చునిటీస్ టు ఆల్ ద సిటిజన్స్ వితౌట్ ఎనీ డిస్క్రిమినేషన్ అన్నాడు. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. మనకి ఆర్టికల్ 15 అనేది మనకి దేని గురించి తెలియజేస్తుంది? ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ గురించి. ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్స్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ ఓన్లీ రేస్, రిలీజన్, క్యాస్ట్, సెక్స్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్ గురించి. ఓకే, ఇక్కడ తెలుగులో చూస్తాం. ఏ వివక్ష లేకుండా పౌరులందరికీ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 సమాన హక్కులను, అవకాశాలు కల్పిస్తుంది. ఓకే, స్టేట్మెంట్ ఏ ఇస్ కరెక్ట్. స్టేట్మెంట్ బి, అండర్ ఆర్టికల్ 91 క్లాస్ 6 ది ట్రైబల్ కెన్ ఓన్ ప్రాపర్టీ అండ్ ఎంజాయ్ ఇట్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ కంట్రీ అన్నాడు. ఇది తప్పు. ఎందుకంటే ఆర్టికల్ 91 అనేది మనకి ఈ ట్రైబల్స్ ప్రాపర్టీ గురించి కాదు, మనకి ఇది
రాజ్యసభ ఒక డిప్యూటీ చైర్మన్ గురించి తెలియజేస్తుంది, కాబట్టి తప్పు. స్టేట్మెంట్ సి, రిజర్వేషన్ ఇన్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ మేడ్ ఫర్ ది ట్రైబల్స్ అండర్ ఆర్టికల్ 61 క్లాస్ 4, ఆర్టికల్ 330 క్లాస్ 5 అండ్ 353 అన్నాడు. ఇది కూడా తప్పు. ఈ రిజర్వేషన్ ఇన్ ఎంప్లాయ్మెంట్ మనకి ఏ ఆర్టికల్ ఉంది? మనకి ఆర్టికల్ 16 క్లాస్ 4లో మెన్షన్ చేశారు. ఈ ఆర్టికల్ 61 మనకి దేని గురించి తెలియజేస్తుంది? ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 230 ఏమో మనకి దేని గురించి? ఈ ఎక్స్టెన్షన్ ఆఫ్ హైకోర్ట్ జ్యూరిస్డిక్షన్స్ టు యూనియన్ టెరిటరీస్కి. ఈ హైకోర్టు యొక్క జ్యూరిస్డిక్షన్స్ ఏది ఈ యూనియన్ టెరిటరీస్ కూడా వర్తిస్తుందని చెప్పి దాని గురించి తెలియజేస్తుంది. ఏవైతే కొన్ని సర్టెన్ హైకోర్ట్స్కి కొన్ని యూనియన్ టెరిటరీస్ జ్యూరిస్డిక్షన్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకి ఆర్టికల్ 333 ఎమర్జెన్సీ గురించి తెలియజేస్తుంది. స్టేట్మెంట్ డి, ఆర్టికల్ 338 empowers the President of India to appoint a commissioner to look after the ట్రైబల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ అన్నాడు. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఆర్టికల్ 330 కిందనే మనకి నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీకి ఇంకా ఎస్టీకి సపరేట్ ఉన్నాయి. ఇది మనకి ఆర్టికల్ 338A కింద ఏర్పడ్డాయి కాన్స్టిట్యూషనల్ బాడీస్. ఓకే, స్టేట్మెంట్ ఏ అండ్ డి కరెక్ట్. ఏ అండ్ డి ఏడండి? ఆప్షన్ 4 ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఆర్ గ్యారంటీడ్ బై ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అన్నాడు. ఈ కింది వాటిలో వేటికి భారత రాజ్యాంగం హామీ ఇస్తుందని అడుగుతుంది. మనకి స్టేట్మెంట్ ఏ, ఫ్రీడమ్ టు మూవ్ ఫ్రీలీ త్రూ అవుట్ ద కంట్రీ అన్నాడు. అసలు ఈ రైట్ టు ఫ్రీడమ్ అనేది మనకి ఏ ఆర్టికల్ మెన్షన్ చేశారు? ఆర్టికల్ 19లో మెన్షన్ చేశారు. ఆర్టికల్ 19 క్లాస్ 1లో మనకి దేని గురించి తెలియజేస్తుంది? ప్రొటెక్షన్ రిగార్డింగ్ టు ఫ్రీడమ్ అని చెప్పి. ఫ్రీడమ్కి ప్రొటెక్షన్గా ఎటువంటి ఫ్రీడమ్స్? మనకి 6 రకాలైన ఫ్రీడమ్స్ ఉన్నాయి. ఏంటి అవి? అవి సబ్ క్లాసులలో మెన్షన్ చేశారు. క్లాస్ ఏలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ గురించి. ఓకే, సబ్ క్లాస్ బిలో మనకి రైట్ టు అసెంబుల్ వితౌట్ ఆర్మ్స్ అసెంబ్లీ గురించి. సి మనకి రైట్ టు ఫార్మ్ అసోసియేషన్స్. డిలో రైట్ టు మూవ్ ఫ్రీలీ త్రూ అవుట్ ద కంట్రీ. స్టేట్మెంట్ క్లాస్ ఈలో మనకి రైట్ టు సెటిల్ ఆర్ రిసైడ్ ఎనీ పార్ట్ ఆఫ్ ద కంట్రీ. ఓకే, క్లాస్ ఎఫ్లో మనకి రైట్ టు ప్రాపర్టీ. ఇందులో మనకి రైట్ టు అక్వైర్ ప్రాపర్టీ, డిస్పోజ్ ప్రాపర్టీ అన్ని. జీలో మనకి రైట్ టు ప్రాక్టీస్ ఎనీ ప్రొఫెషన్ అండ్ ట్రేడ్ గురించి. ఓకే, చూద్దాం. స్టేట్మెంట్ ఏ, ఫ్రీడమ్ టు మూవ్ ఫ్రీలీ త్రూ అవుట్ ద కంట్రీ అన్నాడు. ఇది మనకి ఏ క్లాస్లో ఉంది? క్లాస్ డి, రైట్ టు మూవ్ ఫ్రీలీ త్రూ అవుట్ ద కంట్రీ. ఇది కరెక్ట్. స్టేట్మెంట్ బి, ఫ్రీడమ్ టు అసెంబ్లీ పీస్ఫుల్లీ వితౌట్ ఆర్మ్స్. ఇది మనకి ఏ ఆర్టికల్ ఉంది? క్లాస్ బిలో మెన్షన్ చేశారు. రైట్ టు అసెంబ్లీ వితౌట్ ఆర్మ్స్. ఫ్రీడమ్ అన్న రైట్ అని ఒకటి. ఇంకోటి స్టేట్మెంట్ సి, ఫ్రీడమ్ టు ఓన్, అక్వైర్ అండ్ డిస్పోజ్ ఏ ప్రాపర్టీ ఎనీవేర్ ఇన్ ద కంట్రీ అన్నాడు. ఇది తప్పు. ఎందుకు? మనకి ఏదైతే ఈ మనకి ఆర్టికల్ 19 క్లాస్ 1 ఎఫ్లో మెన్షన్ చేశారు. బట్ ఇది మనకి 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా 1978లో దీన్ని రిమూవ్ చేశారు. రిమూవ్ చేసి ఎక్కడ చేశారు? లీగల్ రైట్గా మనకి ఆర్టికల్ 300Aలో మెన్షన్ చేశారు. ఓకే, పొందుపరిచారు అక్కడ. ఇక్కడ మనకి స్టేట్మెంట్ డి, ఫ్రీడమ్ టు ప్రాక్టీస్ ఎనీ ట్రేడ్ ఆర్ ప్రొఫెషన్ అన్నాడు. ఇది మనకి క్లాస్ జీలో మెన్షన్ చేశారు. ఓకే, ఇది కూడా కరెక్ట్. ఓకే, ఆప్షన్ స్టేట్మెంట్ సి ఆప్షన్ కరెక్ట్. చూద్దాం. ఏబిడి ఆప్షన్ 2 ఇస్ కరెక్ట్. ఇట్లా సి ఒకటి తప్పైతే తప్పని తెలిసి ఉంటే మనకి స్టేట్మెంట్ ఆప్షన్ 3 ఎలిమినేట్ చేయొచ్చు, ఆప్షన్ 4 కూడా ఎలిమినేట్ చేయొచ్చు. ఆప్షన్ 1 మధ్యలో 2 మధ్యలో చూస్తే ఆప్షన్ 2 ఇస్ కరెక్ట్. వీటికి మనకి ఆర్టికల్ 19 క్లాస్ 1లో మనకి ఏవైతే 6 ఫ్రీడమ్స్ ఉన్నాయో వీటికి ఆర్టికల్ 19 క్లాస్ 2లో మనకి వీటిపైన పెట్టే రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ గురించి చెప్తుంది. రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఎందుకు? రీజనబుల్ రిస్ట్రిక్షన్ అంటే మన ఇండియాలో ఉన్న ఫండమెంటల్ రైట్స్ అనేవి అబ్సల్యూట్ రైట్స్ కావన్నమాట. అబ్సల్యూట్ రైట్స్ అంటే ఏంటిది? మనకున్న హక్కులకి ఎటువంటి ఆటంకాలు కానీ నిబంధనలు ఉండవు. అవి అల్టిమేట్ రైట్స్ అనమాట. అవి ఎవరు రెస్ట్రిక్షన్స్ పెట్టరు వాళ్ళపైన. ఓకే, మనకి మరి ఇండియాలో ఉన్న రైట్స్ ఏంటివి? క్వాలిఫైడ్ రైట్స్. కాబట్టి క్వాలిఫైడ్ రైట్స్ అంటే మనకి ఒక హద్దు ఉంటుంది, ఇంతవరకే మనకి రైట్స్ ఉంటాయి. వీటిపైన మనకి ఇటుపైన కంటే మనం ఎక్కువ ఎంజాయ్ చేస్తుంటే రైట్స్ని అది స్టేట్ అనేది రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ పెడుతుంది, ఎందుకంటే మనకి క్వాలిఫైడ్ రైట్స్ కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కెనాట్ బి సస్పెండెడ్ డ్యూరింగ్ ది పీరియడ్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ అన్నాడు.
జాతీయ అత్యవసర పరిస్థితి విధించిన కాలంలో రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ను సస్పెండ్ చేయడానికి వీలు లేదని అడుగుతుండ్రు. చూద్దాం. ఆప్షన్ 1 ఆర్టికల్ 32 ఇది సస్పెండ్ చేయొచ్చు అనమాట. ఆర్టికల్ 32 దేని గురించి తెలియజేస్తుంది? రైట్ టు మూవ్ కోర్ట్. ఓకే. ఆప్షన్ 2 ఆర్టికల్ 21 ఇది కరెక్ట్ ఆన్సర్. ఇది నేషనల్ ఎమర్జెన్సీ అప్పుడు సస్పెండ్ చేయడానికి లేదు. ఆర్టికల్ 21తో పాటు ఆర్టికల్ 20 కూడా. మరి ఇది ఈ నిబంధన మనకి ఏ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేశారంటే 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా ఈ ఆర్టికల్ 21 అనేది సస్పెండ్ చేయడానికి లేదు డ్యూరింగ్ నేషనల్ ఎమర్జెన్సీ అని చెప్పి పొందపరిచారు. ఈ ఆర్టికల్ 2021 ఈ ఆర్టికల్ 32 వర్తించదు. ఇది సస్పెండ్ అవుతుంది కదా నేషనల్ ఎమర్జెన్సీ అప్పుడు, కానీ ఈ 2 కేసులో ఆర్టికల్ 32 అనేది సస్పెండ్ కాదు. మనకి స్టేట్మెంట్స్ ఆప్షన్ 3 ఆర్టికల్ 19 ఇది సస్పెండ్ అవుతుంది. నేషనల్ ఎమర్జెన్సీ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ ఆర్మ్డ్ రెబెలియన్ ఆర్ అగ్రెషన్ ఆఫ్ ఎక్స్టర్నల్ స్టేట్ అనేది దాని కింద అయితే ఆటోమేటిక్గా ఆర్టికల్ 19 అనేది సస్పెండ్ అవుతుంది వితౌట్ ఎవరు ప్రెసిడెంట్ అనౌన్స్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. ఆప్షన్ 4 ఆర్టికల్ 15 ఇది కూడా సస్పెండ్ అవుతుంది. మనకి ఆప్షన్ 2 ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అన్నాడు. ఈ కింది వ్యాఖ్యలను పరిగణించండి అన్నాడు. స్టేట్మెంట్ ఏ, ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ వాజ్ మేడ్ ఇన్ 1950 అన్నాడు. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఇది మనకి ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ అనేది 1950 నుంచి 1969 వరకు ఎన్ఫోర్స్లో ఉంది. స్టేట్మెంట్ బి, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఈజ్ ఇన్ ఫోర్స్ సిన్స్ 2004 అన్నాడు. ఇది మనకి అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అనేది ఎప్పుడు ఫామ్ అయ్యేది చేశారంటే 1967లో. అప్పటి నుంచి ఎన్ఫోర్స్లో ఉంది. 2004లో దీనికి అమెండ్మెంట్ చేశారు. ఓకే, తప్పు. స్టేట్మెంట్ సి, ఇన్ గోపాలన్ వర్సెస్ మద్రాస్ గవర్నమెంట్ కేస్ సుప్రీం కోర్ట్ స్టేటెడ్ దట్ ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కెన్ బి మేడ్ అని చెప్పి ఈ కేసు తర్వాతనే మనకి ఈ ప్రివెన్షన్ డిటెన్షన్ యాక్ట్ అనేది వచ్చింది. ఓకే, మనకి ఏ అధికారం ద్వారా ఏ ఆర్టికల్ ద్వారా మనకి ఈ ప్రివెన్షన్ డిటెన్షన్ యాక్ట్ ఫామ్ చేయొచ్చు అంటే ఆర్టికల్ 22 ప్రకారం. ఓకే, ఏ అండ్ సి కరెక్ట్ అండ్ 1 is correct. Next question, the state shall provide free and compulsory education to all children of the age 6 to 14 years in such a manner as the state may by law determine is part of అని అడిగిండు. 6 నుండి 14 సంవత్సరాల బాలబాలికలకు తప్పనిసరిగా చట్టం ద్వారా ఉచిత నిర్బంధ విద్యను అందించాలని అనే సూచిక ఈ కింది వాణిలో దేనికి సరిపోతుందని అడుగుతుండు. మనకు ఆప్షన్ 1లో రైట్ టు ఈక్వాలిటీ ఇచ్చిండు. రైట్ టు ఈక్వాలిటీ అనేది మనకి ఏ ఆర్టికల్ నుంచి ఎక్కడ వరకు ఉంది? ఆర్టికల్ 14 నుంచి 18 వరకు ఉన్నాయి. ఓకే, ఇది కాదు. ఆప్షన్ తప్పు. ఆప్షన్ 2 రైట్ అగెన్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్. రైట్ అగెన్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది కూడా మనకి ఏ ఆర్టికల్ మెన్షన్ చేసిండు? ఆర్టికల్ 23, 24లో మెన్షన్ చేశారు. ఓకే, ఇది కూడా కాదు. మనకి ఆప్షన్ 3 రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ అని చెప్పాడు. ఇది కూడా కాదు. ఇది మనకి ఏ ఆర్టికల్ మెన్షన్ చేసిండు? ఆర్టికల్ 25 నుంచి 28 వరకు ఉన్నాయి. ఓకే, ఆప్షన్ 4 రైట్ టు ఫ్రీడమ్. రైట్ టు ఫ్రీడమ్ అనేది మనకి ఏ ఆర్టికల్ ఉంది? ఆర్టికల్ 19 నుంచి 22 వరకు. మనకి ఈ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ టు ఆల్ చిల్డ్రన్ అనేది మనకి ఏ ఆర్టికల్ ఉంది? ఆర్టికల్ 21 క్లాజ్ ఏలో 21A ఉంది. ఇక్కడ మనకి 19 నుంచి 21 వరకు రైట్ టు ఫ్రీడమ్ కింద ఉంది కాబట్టి ఆప్షన్ 4 కరెక్ట్ అవుతుంది. ఇందులోనే మనకి ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టికల్ 25 to 28 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బిలాంగ్ టు విచ్ కేటగిరీ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అని అడుగుతుంది. భారత రాజ్యాంగంలోని 25 నుంచి 28 నిబంధనలు ప్రాథమిక హక్కులలో ఏ వర్గానికి చెందినవని అడుగుతుంది. చూద్దాం. ఆప్షన్ 1 కల్చరల్ అండ్ ఎడ్యుకేషన్ రైట్స్. ఈ కల్చరల్ అండ్ ఎడ్యుకేషన్ రైట్స్ మనకి ఎక్కడి నుంచి ఉన్నాయి? ఆర్టికల్ 29 నుంచి 30 మధ్యలో. ఓకే, తప్పు. ఆప్షన్ 2 రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ అని చెప్పండి. ఈ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ మనకి ఎక్కడి నుంచి ఎక్కడ వరకు అంటే 25 నుంచి 28 వరకు. ఓకే, 25 నుంచి ఇది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 3 రైట్ అగెన్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్. ఇది మనకి ఏ ఆర్టికల్ దగ్గర ఉంది? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 23, 24లో ఉన్నాయి. ఆప్షన్ 4 రైట్ టు ఫ్రీడమ్. రైట్ టు ఫ్రీడమ్ అనేది మనకి ఏ ఆర్టికల్ ఉన్నాయి? ఎక్కడి నుంచి ఎక్కడ వరకు? ఆర్టికల్ 19 నుంచి 22 వరకు. ఆప్షన్ 2 ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్ టు సెక్యూర్ ఏ స్పెషల్ ఆర్డర్ ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ ఈజ్ మెన్షన్డ్ ఇన్ అడిగినది. రాజ్యం తన పౌరులందరి కోసం
శ్రేయో రాజ్యాన్ని ఏర్పాటు చేయడం కోసం సామాజిక భద్రతను కల్పిస్తుంది అని ఎక్కడ ఉదాహరించబడిందని అడుగుతున్నారు. మనకి ఆప్షన్ 1 ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ రైట్స్ అనేది పొలిటికల్ రైట్స్, మనకి ఇవి స్టేట్ నుంచి పౌరులు పొందినవి. ఓకే, ఇది కాదు. ఆప్షన్ 2 ఫండమెంటల్ డ్యూటీస్. ఫండమెంటల్ డ్యూటీస్ అనేది ఈ సిటిజన్స్ చేయవలసిన వాళ్ళ డ్యూటీస్ అనమాట కొన్ని. ఓకే, మనకి కాన్స్టిట్యూషన్ మెన్షన్ ఇక్కడ పార్ట్ 4 ఏలో మెన్షన్ చేసారు. ఆప్షన్ 3 డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఇది కరెక్ట్ ఆన్సర్. ఇది మనకి ఈ ప్రమోషన్ ఆఫ్ వెల్ఫేరిజం ఆఫ్ పీపుల్ గురించి చెప్తుంది. ఓకే, ఇది మనకి కాన్స్టిట్యూషన్ ఎక్కడ ఉంది? పార్ట్ 4లో ఉంది. సారీ, పార్ట్ 4. ఓకే, ఆప్షన్ 4 అమెండ్మెంట్స్, ఇది కాదు. ఆప్షన్ 3 ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఈక్వల్ జస్టిస్ అండ్ ఫ్రీ లీగల్ ఎయిడ్ ఆర్ పార్ట్స్ ఆఫ్ అని అడిగిండు. సమాన న్యాయం మరియు ఉచిత న్యాయ సహాయం అనునవి ఈ కింది వాటిలో దేనికి సంబంధించినవి అని అడుగుతుంది. ఈ ఈక్వల్ జస్టిస్ అండ్ ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేది మనకి ఎక్కడ ఉంది? ఆర్టికల్ ఉంది మనకి డైరెక్ట్ ప్రిన్సిపల్ స్టేట్ పాలసీలో ఆర్టికల్ 39A మెన్షన్ చేశారు. ఈ ఆర్టికల్ 39A కూడా మనకి ఎక్కడ ఎప్పుడు యాడ్ చేశారంటే మనకి 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్ ద్వారా ఇది 1976లో యాడ్ చేశారు. ఓకే, ఇది ఆప్షన్ 1 డైరెక్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ది సిటిజన్స్ మెన్ అండ్ ఉమెన్ ఈక్వల్లీ హ్యావ్ ది రైట్ టు అన్ అడిక్వేట్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్ వాజ్ మెన్షన్ అని అడిగిండు. పౌరులు అనగా పురుషులు మరియు స్త్రీలు సమానంగా తగినంత జీవనోపాధిని పొందే హక్కును కలిగి ఉన్నారు అని ఎక్కడ ఉదాహరించబడిందని అడుగుతాడు. ఇది మనకి మెన్ అండ్ ఉమెన్ ఈక్వల్లీ హ్యావ్ రైట్ టు అడిక్వేట్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్ అనేది మనకి ఏ ఆర్టికల్ మెన్షన్ చేశారంటే ఆర్టికల్ 39 క్లాజ్ ఏలో మెన్షన్ చేశారు. ఇది మరి ఎక్కడ ఉందంటే పార్ట్ 4 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఈ డైరెక్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఉంది. ఓకే, ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఎగ్జామిన్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ది ఫండమెంటల్ డ్యూటీస్ అన్నాడు. ప్రాథమిక విధులకు సంబంధించి ఈ కింది అంశాలను పరిశీలించండి అని చెప్పిండు. చూద్దాం. స్టేట్మెంట్ ఏ, ఆర్టికల్ 51 డీల్స్ విత్ ది ఫండమెంటల్ డ్యూటీస్ అన్నాడు. ఇది తప్పు. మనకి ఫండమెంటల్ డ్యూటీస్ గురించి డీల్ చేసే ఆర్టికల్ ఏంది? ఆర్టికల్ 51 క్లాస్ ఏ. ఓకే, ఆర్టికల్ 51 అనేది మనకి ఇంటర్నేషనల్ పీస్ గురించి తెలియజేస్తుంది. ఇది డైరెక్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీలో. స్టేట్మెంట్ బి, ఫండమెంటల్ డ్యూటీస్ వర్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ త్రూ 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 అన్నాడు. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అనేది మనకి 42nd అమెండ్మెంట్ ద్వారానే యాడ్ చేశారు. స్టేట్మెంట్ సి, ఫండమెంటల్ డ్యూటీస్ కెనాట్ బి ఎన్ఫోర్స్ బై రిట్స్ అన్నాడు. ఇది కూడా కరెక్టే. ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అనేది రిట్స్ ద్వారాగా ఎన్ఫోర్స్ చేయబడడం అని చెప్పి. స్టేట్మెంట్ డి, ఫండమెంటల్ డ్యూటీస్ కెనాట్ బి ప్రమోటెడ్ బై కాన్స్టిట్యూషనల్ మెథడ్స్ అని చెప్పిండు. ఇది తప్పు. ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ప్రమోట్ అవుతాయి. ఈ కాన్స్టిట్యూషనల్ మెథడ్స్ అంటే ఏంటిది? ఇప్పుడు మనకి ఇది కాన్స్టిట్యూషనల్ మెథడ్స్ అంటే ఏంటి? మనకు ఒక యాక్ట్ చేశారనుకో, ఆ యాక్ట్ కింద మనం అందరం నడుచుకోవాలని చెప్పి ఈ యాక్ట్ చేసే పవర్ వరకు ఉంటుంది పార్లమెంట్కి కానీ స్టేట్ లెజిస్లేచర్కి ఉంటుంది. ఇట్లా చట్టం చేసే హక్కు ఉండడమే కదా కాన్స్టిట్యూషనల్ మెథడ్స్ అనేది. ఇప్పుడు పార్లమెంట్ ఒక చట్టం చేసింది అనుకో, ఏది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ చేసింది 1972లో. ఓకే, దీని కింద మనకి ఈ న్యాచురల్ ఎన్విరాన్మెంట్ని మనం ప్రొటెక్ట్ చేయాలి, వైల్డ్ లైఫ్ని ప్రొటెక్ట్ చేయాలి. మరి వైల్డ్ లైఫ్ ప్రొటెక్ట్ చేసే దాని గురించి మనకి ఫండమెంటల్ డ్యూటీస్లో మెన్షన్ చేసిరంటే చేసిరు. ఇది ఏంది? ప్రమోటర్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ న్యాచురల్ ఎన్విరాన్మెంట్ అని చెప్పి. ఓకే, మరి ఇది ఫండమెంటల్ డ్యూటీస్లో ఉంది. దీన్ని ఎట్లా ఎన్ఫోర్స్ చేస్తున్నాము? కాన్స్టిట్యూషన్ మెథడ్ ద్వారాగా ఒక చట్టం చేసి ఆ చట్టం ద్వారాగా ఇది ఎన్ఫోర్స్ అవుతుంది. ఓకే, కానీ ఇక్కడ ఏమన్నాడు? కెనాట్ అన్నాడు కాబట్టి ఇది తప్పు. బి అండ్ సి కరెక్ట్. బి అండ్ సి ఆప్షన్ 2 ఇస్ కరెక్ట్.